ఈశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది. ఇది ఆవిడ గొప్పతనం. లోకంలో ఏ పురుషుడైనా పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? ఒక వయసు వచ్చిన తరువాత కామము మనసులో పొటమరిస్తే దాన్ని ధర్మంతో ముడివేసి సంతానమును పొందాలి కాబట్టి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ఆయనకెందుకు ధర్మపత్ని? మన్మధుణ్ణి కాల్చేసిన వాడికి అంటే కాదు, లోకములకు తండ్రి కావాలి. అందుకనే తపస్సు చేసి ఆయన చేత తాళి కట్టించుకుంది. కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా అయింది ఆవిడే. ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసింది. ఏమిటి ఆయన కామం? నేను ఒక్కడుగా ఉన్నవాణ్ణి అనేకమవ్వాలని కోరుకున్నాడు. అంటే సృష్టి వచ్చింది. ఇప్పుడు సృష్టి చెయ్యాలన్న కామము ఆయనకు కలిగేటట్టు చేసిన తల్లి ఎవరు అంటే ఆ తల్లి. అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది. కాబట్టి ఇప్పుడు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం. ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది. కాబట్టి కామాక్షి కాదు, మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి. మన్మధుడు యథార్థములకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు. బూదికుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రార్థన చేయడం సాధ్యం కాదు. రతీదేవి ప్రార్థన చేసింది. అసలు లోకములలో ఎవ్వరూ ఊహించలేనటువంటి పరమాద్భుతమైన శక్తిని ఆవిడ తన అపాంగత్వే లబ్ధ అంటారు శంకర భగవత్పాదులు. పొట్టి చూపు చేత అనుగ్రహించింది. పొట్టి చూపు గొప్పదా, పొడుగు చూపు గొప్పదా అంటే పొడుగు చూపు పొట్టి చూపు కన్నా గొప్పది ఎప్పుడూ కాదు. ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. పొడుగు చూపు అంటే అలా మీ అందరినీ చూస్తున్నాను. నిజానికి మీ అందరినీ చూస్తున్నా మీ అందరు ఏం చేస్తున్నారో, మీలో సభలోకి ఎవరు వచ్చారో నా మనసులోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, చెప్పలేను. ఎందుచేత అంటే ఇందులో ఎవరు వచ్చారో నేను పరిశీలనం చేస్తున్నాను అనుకోండి. అసలు నా మనసులో కామాక్షి పరదేవతకు సంబంధించిన ఆలోచనలు ఎలా ఉద్భుతమవుతాయి? కంటికి చూడడం ధర్మం కాబట్టో సార్ అలా చూస్తూ ఉంటుంది. కానీ లోపల ఎవరుంటారు అంటే నేను ఏం చెప్పాలి కామాక్షి గురించి అనేటటువంటి ఆలోచన విస్ఫోటనం ఉంటుంది. లోపల ఇంకొక విషయాన్ని పట్టుకుంటూ ఉంటుంది మనస్సు. పైకి ధర్మం కాబట్టి కన్ను తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటిది ఏది ఉందో అది లగ్నమవుతుంది. అలా మీరు చూడండి, ఇలా నేను చూస్తున్నటువంటి చూపు పెద్ద విలువైన చూపు కాదు, ఏదో అలా చూస్తున్నానంతే, ప్రత్యేకించి చూస్తున్నానని చెప్పడం కష్టం. కానీ నాకు చాలా ప్రీతిపాత్రమైన వస్తువు ఒకటి ఉందనుకోండి. ఉదాహరణకి నేను ఇలా మాట్లాడుతుండగా నా చేతికున్న గడియారం జారిపోయిందనుకోండి. నేను ఆ గడియారం తీసి పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇలా పక్కన పెట్టి ఆఖరణ మరిచిపోయి వెళ్ళిపోతానేమో, చేతికే ఉండిపోయిందనే భ్రాంతి పడతానేమోనని 1-4 మాటలు వెళ్ళేటప్పుడు నేను నా గడియారం పట్టుకెళ్ళాలని గుర్తుపెట్టుకోవడానికి ప్రసంగం చేస్తున్నా, మధ్య మధ్యలో ఇలా చూసుకుంటున్నాను అనుకోండి. ఈ పొట్టి చూపు దాని మీద అనురక్తి, ఎక్కడ మరిచిపోతానో అని. అంటే నిజానికి లోపల ఉన్న విషయంతో పాటుగా ఇప్పుడు అనురక్తి దేని మీద కూడా ఉంది. పొట్టి చూపు దేని మీద ఉందో అంటే ఇలా చూసిన చూపు అపాంగత్వే అంటారు. అంటే ఇలా తల తిప్పి చూడడం కాదు, ఇలా చూడడం. అంటే అనురక్తి ఉంటే అలా చూస్తారు. ఇలా చూస్తే దాని మీద పెద్ద అనురక్తి ఉందా లేదా చెప్పడం కష్టం. కానీ ఇలా కానీ చూస్తే అనురక్తి, కటాక్షం అంటారు. కంటి చివరి నుంచి చూడడం. అటువంటి కటాక్షము ఆవిడ ప్రసరించింది మన్మధుడి మీద. ఎవరి మీద? బూదికుప్ప అయిపోయిన వాడి మీద. ఆవిడ కంటి చూపు ఇలా పడింది. మన్మధుడి యొక్క శక్తి ఏమైంది? ఊహించడానికి వీలు లేకుండా అయింది. అది కామాక్షి. ఎలా అయింది అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయూధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. అసలు శంకర భగవత్పాదులే సాటి, వారిలాంటి కవి సృష్టిలో ఇక లేడు. వస్తే మళ్ళీ ఆయనే రావాలంతే. ఆయన లాంటి కవి, ఆయన లాంటి భక్తుడు, ఆయన వంటి జ్ఞాని ఈ లోకమునందు లేరు, ఇప్పటి వరకు పుట్టలేదు. ఆయనే. ఆయన తర్వాత ఆయనతో సమానుడు ఎక్కడైనా చెప్పవలసి వస్తే హనుమ ఒక్కరే. హనుమ జీవితం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదుల జీవితం అలా ఉంటుంది. ఇద్దరు మహాత్యాగులు. కాబట్టి శంకరులు అలా మాట్లాడతారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ
మన్మధుడికి ధనస్సు ఏమిటి? పువ్వులతో చేసినటువంటి ధనస్సు. వింటినారి ఒకటి ఉండాలి కదా, ఆ వింటినారి ఉంటే కదా బాణాన్ని చెవి వరకు ఆ వింటినారికి సంధించి లాగి వదిలిపెట్టాలి. ఆకర్ణాంతము లాగారంటారు. లాగాలంటే స్థితిస్థాపక శక్తి ఉండాలి ఆ వింటినారికి. ఎదురుగుండానేమో ధనస్సు ఇలా పువ్వులతో చేశారు, వెనక వింటినారి తుమ్మెదలతో చేశారు. లోకంలో ఎక్కడైనా ఎదురుగుండా పువ్వులు ఉంటే తుమ్మెదలన్నీ ఓ వరుస క్రమంలో నిలబడతాయి, అసలు అవి వెళ్ళిపోతాయి అటు ఇటు. ఒకవేళ నిలబడ్డాయి అనుకోండి, దానికి బాణం గుచ్చి ఎలా లాగుతారు? ఆకర్ణాంతం, తుమ్మెదల మధ్యలోంచి బాణం బయటికి వస్తుంది, అంతేకాని అది ఇలా లాగితే చెవిదాకా వస్తుందా? అంటే ఇంకా అంతకన్నా బలహీనమైన ధనస్సు లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఈ తుమ్మెదలు ఎప్పుడు పోదామా పువ్వుల మీద కన్నా చూస్తుంటాయి. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ. పోన్లే బ్రహ్మాస్త్రం, రౌద్రాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం ఇటువంటి అస్త్రాలు ప్రయోగిస్తాడండి మన్మథుడు. ధనస్సుతో సంబంధం ఏముంది? అభిమంత్రించి విడిచిపెడతాడు అందామా?